జరిగింది. రాత్రి ఎందుకు నిర్ణయం మారింది? చంద్రబాబు రూల్ చేస్తేనే ఈ రోజు తెలంగాణలో ప్రభుత్వం నడుస్తుంది, ఒక షాడో ప్రభుత్వం నడుస్తుందని ఇందాక హరీష్ రావు మాటల్లో కనిపిస్తోంది. అసలు బనకచెర్ల ప్రాజెక్టు మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు కూడా విమర్శించాయి. ఇది జరిగితే తెలంగాణకు భారీగా అన్యాయం జరగబోతోంది, సో మొదటికి మోసం వచ్చేటువంటి ప్రమాదం జరగబోతోంది అనేది ప్రధానంగా వినిపించింది. బట్ ఈ రోజు జరిగినటువంటి సమావేశం తెలంగాణకు అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్కి అవసరం. దీంట్లో నిమ్మల ఇప్పటికే చెప్పడం జరిగింది, పోలవరం బనకచెర్ల ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా కమిటీ వేస్తామని చెప్పేసి, సో ఇండైరెక్ట్ గా ఈ ప్రాజెక్ట్ ముందుకు పోతుందని చెప్పినట్టే కదా సార్. ఇప్పుడు ఇక్కడ మొట్టమొదటిగా ఏం జరుగుతుందంటే, హరీష్ రావు గారు మాట్లాడింది ఇప్పుడు వరకు నేను వెంట కూర్చున్నాను. నిజంగానే ఆయన చెప్పిన దాంట్లో నాకు ఏమనిపించలేదు. ఆయనకి మనసులో ఒక బాధ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజల్లో రాను రోజులు కూడా అత్యంత దిగజారిపోతున్న పరిస్థితిని నేను గమనిస్తున్నాను. ఎందుకంటే ఆయన నోట్లో నాలుక నరం లేదా, లేకపోతే ఇంకోటి మనం చేస్తేనే సంసారం, ఎదుటి చేసి వ్యభిచారం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రమైన కోపాన్ని పెట్టుకున్నారు. ఎందుకు? వాళ్ళ మామకి మంత్రి పదవి ఇవ్వనందు వల్ల, లేకపోతే ఇంకోటి అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది, చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే బీజేపీ నడుస్తుంది అని ఆయన 100 సార్లు చెప్తుంటే మాకు అనిపిస్తుంది తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందుతుందా అని కూడా ఒక ఆశలు అనేది మాకు పుట్టుకొస్తా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజున ఇప్పటి వరకు కూడా ఏం మాట్లాడుతున్నారు, ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉన్న నీళ్ళని తీసుకుపోతున్నారు అని చెప్పి పదే బీఆర్ఎస్ అనేది చేతి చూపిస్తుంది. మరి గత 10 సంవత్సరాల పాటు ఎన్ని వేల టీఎంసీ నీళ్లు ఇల్లు అక్కడ సముద్రంలో కలిసిపోయినాయి. అంటే సంవత్సరానికి వచ్చే 3,000 అంటే 3,000 × 10 అంటే దగ్గర 30,000 లీటర్ల వాటర్, 30,000 టీఎంసీల వాటర్ అనేది వెళ్ళిపోయి అక్కడ గోదావరి అక్కడ కలిసే పరిస్థితి చూస్తున్నాం. మరి ఇన్ని సంవత్సరాల పాటు ఏం చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పేసి నేను అంటున్నా. అంటే నిద్రపోతా కూర్చుందా? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఆయన నిమ్మల రామారెడ్డి గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు? దానికి టెలిమీటర్లు మనం పెట్టుకుందాము, ఒక ప్రపోజల్ పెట్టామని చెప్పారు. సో ఈయనేమంటున్నాడు హరీష్ రావు గారు, ఆల్రెడీ మేము ఇంతకుముందు ఎప్పుడో చెప్పాం. అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఈ ప్రపోజల్ వచ్చింది. అంటే ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారు రాయలసీమ వెళ్ళి రతనాలసీమ చేస్తాను ఇవన్నీ మాట్లాడిన మాటలు మట్టుకు ఈ హరీష్ రావు గారు మాట్లాడరు. ఇప్పుడు ట్రిబ్యునల్ యాక్ట్ అంటున్నారు. కేసీఆర్ గారు సెక్షన్ 3 తీసుకొచ్చారు, ఇంకో 5-6 నెలల్లో అవార్డు వస్తున్నాను. సార్ మీరు ఎప్పుడో 12 ఏళ్ల కిందట పెట్టింది ఇంతవరకు రానిది ఇప్పుడు 5-6 నెలల్లో వస్తుందా? జనాలని మోసం చేసే ధోరణిని పక్కన పెట్టాల్సిందిగా కూర్చున్నాము. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్ విషయంలో ఏవైతే 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయో, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ గానీ, పర్యావరణానికి సంబంధించినటువంటి అథారిటీ కానీ, కేఆర్ఎంబి కానీ, జిఆర్ఎంబి కానీ, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇవి 2 రాష్ట్రాల మధ్యలో కూర్చొని చేయాల్సినటువంటి చర్చ కాదు. 7 రాష్ట్రాలు, ఈ గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి 7 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కూర్చోవాలి. కర్ణాటక, మహారాష్ట్ర, సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలు కూర్చోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో ఛత్తీస్గఢ్ కూడా. సో దీంట్లో ఇవన్నీ కూర్చోకుండా ముందుకెళ్తే ఖచ్చితంగా ఒక రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. సో వ్యతిరేకించినాయి, అన్ని కూడా వ్యతిరేకించినాయి. సో అదే జరిగితే తెలంగాణకు ఒక పెద్ద అన్యాయం జరగబోతుంది అన్నది వినిపిస్తున్నటువంటి వాదన. మొట్టమొదటిగా వాళ్ళు ఏం చెప్పారంటే, పర్యావరణానికి కొన్ని ముప్పు ఉందని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టారు. సో దాని మీద వాళ్ళు చర్చించాల్సిన సంగతి చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. అందుకని దాని యొక్క పరిష్కారాలు ఏంటని కూడా ఆయన చెప్పగలడు. ఈ రోజున ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలా, ఎగువ ఉన్న ప్రాంతం ఎప్పుడైతే దాని మీద ఆయకట్టులు చేస్తుందో దాని తర్వాత దిగువన ప్రాంతానికి మాత్రమే ప్రాబ్లం వస్తుంది. దిగువన వాళ్ళు ఆయకట్టులు చేసేందుకు మాత్రం ఎగువకు వచ్చే పరిస్థితి లేదు. కాకపోతే ఇక్కడ మనకు ఒకటే ఉంది ఏంటంటే, పైన ఎక్కడైతే నీటి బొట్టు పడుతుందో ఆ ప్రాంతానికి ముందు వాటర్ ఇవ్వాలి అంటున్నాను. నేను ఒకటే ప్రపోజల్ చేస్తున్నా, మనం ఆంధ్ర వాళ్ళని అడిగే పరిస్థితి ఏంటి సార్? ఆంధ్ర వాళ్ళని వాటర్ నువ్వు ఇన్ని టీఎంసీలు అన్ని టీఎంసీలు అడగాల్సిన అవసరం ఏంటి? మనం హోల్డ్ చేసుకోవచ్చు కదా. సంవత్సరం 3,000 టీఎంసీలు పోతుంటే మనం హోల్డ్ చేసుకోలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అది పక్కన పెట్టేసి ఎంతసేపు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లోకలు బయట రాకుండా చేయడం కోసమే ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు బూచి అని చూపించే ప్రయత్నమే ఇక్కడ జరుగుతుంది. మాట మాట్లాడితే ఏమంటాడు, కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు తప్పుపడతాడు. ఆయన ఎవరు జగదీష్ రెడ్డి గారు వచ్చేసి చంద్రబాబు నాయుడు తప్పుపడతారు. ఇప్పుడు హరీష్ రావు గారు వచ్చి చంద్రబాబు నాయుడు తప్పుపడతారు. అదేంటంటే కవిత గారు ఏమో వేరే పార్టీ పెట్టి అక్కడ నుంచో ఆంధ్ర వాళ్ళ బిర్యానీ ఎలా ఉండాలి అంటే ఏంటి సార్ ఇది? అంటే ఎంతసేపు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూలిపోతుంది కాబట్టి తెలంగాణలో మళ్ళీ ఉద్యమాలు రేకెత్తించాలా, మళ్ళీ ఆంధ్ర వాళ్ళు బూచిగా చూపించేసి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయాలా? దాని పరంగా మనం ఒక విప్లవాత్మకమైన పరిస్థితిని తీసుకొచ్చి మన పార్టీ మనుగడను కాపాడుకోవాలనుకుంటే తెలంగాణ ప్రజలు ఆల్రెడీ వాళ్ళు గమనించారు. రాను రోజుల్లో బీఆర్ఎస్ ఉండే పరిస్థితి లేదు.